అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వీడియో 2024 అంటే ఇప్పుడు జరిగిన ఎలక్షన్ల తర్వాత జనసేన పార్టీ మన రాష్ట్రములో ఒక గుర్తింపబడిన పార్టీగా నెలకొల్పబడినది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారము ఏ పార్టీ అయినా 6% ఓట్లు పొందవలసి ఉంది. అది పొందితేనే అది గుర్తింపు పొందిన పార్టీగా నిర్ణయింపబడుతుంది. 2019లో జనసేన 100 స్థానాలు పైన పోటీ చేసిన మొత్తం వచ్చిన పర్సంటేజ్ ఓట్లు 5.53 మాత్రమే. కాబట్టి ఆ రోజు 6% ఓట్లు రాలేదు కాబట్టి గుర్తింపు పొందలేదు. అందువల్లనే ఇప్పుడు 2024 ఎన్నికలలో చాలా చోట్ల జనసేన పోటీ చేయని స్థానాలలో ఇండిపెండెంట్లకు కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించినారు. కానీ ఇక మీద జనసేన పార్టీకి తప్ప ఎవరికి కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించరాదు. ఎందుకంటే ఈ ఎలక్షన్లో 2 ఎంపీలు 21 అసెంబ్లీల్లో పోటీ చేసి అన్ని స్థానాలు గెలిచి జనసేన పార్టీ 6.85% ఓట్లు సాధించింది. అది కాకుండా ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం ఏ పార్టీ అయినా గుర్తింపు పొందాలంటే 2 ఎంపీ సీట్లు 4 అసెంబ్లీ సీట్లు గెలిచి ఉండాలి. ఈసారి జనసేన పోటీ చేసిన 2 ఎంపీ సీట్లలో 21 అసెంబ్లీ సీట్లలో అన్నిట్లో విజయం సాధించి అన్ని రూల్స్ని దాటి గుర్తింపబడినది. కాబట్టి ఇంకా మీట ఎవరికి కూడా గ్లాసు గుర్తును ఎలక్షన్ కమిషను మన ఆంధ్రప్రదేశ్లో కేటాయించదు. అది జనసేన పార్టీ గుర్తుగానే గుర్తింపబడినది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.